హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లో హోటల్ స్టైల్లో రుచితో కమ్మగా మటన్ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ముందుగా 1 కేజీ మటన్ను తీసుకున్నానండి. చూడండి, నేను చూపిస్తున్నాను. బాగా కడిగి సిద్ధం చేసుకుందాం. ఈ మటన్ను కుక్కర్లో వేసుకోండి. ఈ కుక్కర్లో ఉడికిస్తే ఏంటంటే మంచిగా ముక్క మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయల ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయల ముక్కలు ఏంటంటే బాగా ఉడికిన తర్వాత ఆ టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇందులో నేనైతే వాటర్ వేయట్లేదు. చూడండి, మొత్తం ముక్కలకి పట్టేలాగా వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్స్కి పెట్టేద్దాం. ఓన్లీ ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. నేను వాటర్ ఎందుకు వేయటం లేదంటే దీంట్లో ఎక్కువ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ వచ్చేస్తుందండి బయటికి, అందుకని నేను వేయట్లేదు. చూడండి, 3 విజిల్స్ పెట్టేశాను కదా. ఎక్కువ విజిల్స్ కూడా వద్దండి, మరి ఎక్కువ మెత్తగా ఉడికించొద్దండి. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. 1 కేజీ మటన్కి 2 ఉల్లిపాయలైనా కావాలండి. అందుకే నేను ఇక 1½ తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలని సన్నగా తరుక్కున్నానండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ వచ్చిందో కదా. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఊరిక టచ్ చేసి చూస్తున్నాను. ముక్క ఉడికిపోయిందండి. ఇంకాస్త కర్రీలో ఉడికిస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం నాన్ స్టిక్ కడాయిలో కర్రీ చేసుకుందామండి. నూనె వేడైన తర్వాత లవంగాలు, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసినట్లయితే మంచి ఉల్లిపాయలు మంచి కలర్ వస్తాయి, త్వరగా వేగుతాయి అన్నమాట. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి. కొంచెం సేపు ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, కలర్ వచ్చింది. బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయితే కానీ మనకి మంచి కలర్ రాదు కర్రీ కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. నేను టమాటాలు వేయట్లేదు. టమాటాలు వేస్తే ఏంటంటే కర్రీకి పులుపు తగిలి అంతగా కర్రీ టేస్ట్ ఉండదన్నమాట. మటన్ కర్రీలో టమాటాలు వేయకుండా ఒక్కసారి ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో. చూడండి, ఇప్పుడు నూనె బాగా పైకి వచ్చినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. దీని తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు ఏంటంటే మనకి మరీ పల్చగా కాకుండా వాటరిష్గా కాకుండా కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో కారం కూడా వేస్తున్నాను. కారం ఎప్పుడైనా మనం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కారం కారంగా తింటూ కలర్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నాన్ వెజ్. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ ముక్కలు, అందులో వాటర్ చూడండి ఎంత వచ్చిందో ఫ్రెండ్స్. ఇంకా నేను వాటర్ కూడా వేయటం లేదు. ఉడికించుకున్న మటన్, వాటర్, ఇందాక ఫ్రై చేసాం కదా ఉల్లిపాయ, ఇదంతా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకోవడం అండి. తర్వాత చూడండి, బాగా ఉడుకుతుంది కదా. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను. 10 నుంచి 15 నిమిషాలు మరిగిస్తూ మసాలా మటన్కు బాగా పట్టేలా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ సిమ్లో మూత పెట్టేసి బాగా ఉడికినిచ్చాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ముక్క ఉడికిందో లేదో కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా వాటరిష్గానే ఉంది కదా. చూడండి ముక్క ఎలా ఉందో. మళ్ళీ ప్లేట్ పెట్టేసి కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఇందాక 3 విజిల్స్కే పెట్టాం కదా కర్రీ. ఇప్పుడు మనకి మసాలా అంటేలా బాగా కర్రీ మగ్గనిస్తున్నాను. కొంచెంసేపు ప్లేట్ పెట్టుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిందే ఫ్రెండ్స్. మీకు కావాలంటే రెసిపీ చెప్తాను వేరే వీడియోలో. చూడండి, ఈ మటన్ మసాలా ఎప్పుడైతే మనం వేస్తామో బాగా చిక్కగా దగ్గరగా వస్తుందన్నమాట కర్రీ. ఇప్పుడు నూనె పైనకి వస్తుంది కదా, కొత్తిమీర వేసుకొని బాగా కర్రీలో కలిపి
కొంచెం సేపు కర్రీ దగ్గర పడనివ్వండి. నేను ఎందుకంటే ఇప్పుడే వేస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ మనకి బాగా తెలియాలన్నమాట. కొంచెం సేపు దగ్గర పడనిస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దిగి కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కర్రీని ఈ టైంలో అయినా ఆఫ్ చేసుకోవచ్చు. మాకైతే కొంచెం ఉండాలన్నమాట. మరీ అంత పల్చగా కూడా కాకుండా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాగా ఉడికిచ్చానండి. చూడండి నూనె ఎప్పుడైతే పైన తేలుతుందో ఇంక మనం కర్రీ ఆఫ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మనం కర్రీ పర్ఫెక్ట్‌గా ఉడికిందో లేదోనని ఒక ముక్క తీసుకొని మెత్తగా ఉడికిందో లేదోనని చూసి చెక్ చేసుకుంటే చాలండి. అంతే. కుక్కర్‌లో మెత్తగా ఉడికించి నాన్ స్టిక్ కడాయిలో మసాలా ఫినిషింగ్‌తో చేసిన ఎంతో రుచికరమైన మటన్ కర్రీ సిద్ధం. దీన్ని వేడి వేడి అన్నంలో, చపాతీ, రోటీతో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచి ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రుచికరమైన వంటల కోసం అమ్మూస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.